మీడియా మిత్రులకు ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుగా అందరికీ నమస్కారం. అయితే సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలం బోడపల్లి గ్రామంలోని ఒక పేద ముస్లిం మహిళ షమానా బేగం అనే ముస్లిం మహిళ ఆమె బతుకుదేరు కోసము ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. అయితే ఆ గ్రామంలో ఉన్న కొంతమంది దుండగులు ఆమె లేని సమయం చూసుకొని ఈమె ఎలాగో రాదని చెప్పేసి తెలిసి జేసీ తీసుకొచ్చి ఆమె ఇల్లు మొత్తం కూల్చి కబ్ చేసుకున్నారు. ఆ విషయం తెలిసి ఆమె వెంటనే క్వశ్చన్ పోయింది. అయ్యా నేను ఊళ్ళో నేను బతుకుల కోసం ఊరు విడిచిపెడితే గ్రామానికి సంబంధించిన ఓ 4 వ్యక్తులు కలిసి జేసీబీ తెచ్చి కూలగొట్టిన ఇల్లు కబ్ చేసుకున్నారు. ఇది ఇక్కడ ఇది ఎక్కడేమని చెప్పేసి ఆమె బుధల పిఎస్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ అటువంటి ఎస్ఐ ఏమని ఊరుంటారు కదా అని చెప్పేసి ఆమె దబాయించి నువ్వు ఎక్కువ మాట్లాడాలంటే నీ మీద కేసు పెట్టని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంటే పేదరికంలో ఉన్నవాడు పేదరికం ఉంటే ఒక తప్ప ఈ దేశంలో పుట్టడం తప్ప, ఒక పేదరికం న్యాయం కోసం పోతే ఆ న్యాయం కూడా ఉల్టా వాని మీదకి ఆమె మీదకి తీసుకుని మీద కేసు పెడతామని చెప్పేసి ఎస్ఐ దబాయించడం నిజంగా ఈ చర్యను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే ఎవరైతే ఆ గ్రామంలో దుండగులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. మరి ఇంటి నెంబర్ ఉంది, టెక్స్ వస్తున్న పేరు మీద, వాళ్ళ పూర్వీకులు అక్కడ ఉన్నారు, ఆమె బతుకుల కోసం లేనంత మాత్రాన కూల్చి కబ్జా చేసుకోవడం ఇది ఎక్కడి నుంచి ధర్మం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గారి జిల్లా కలెక్టర్ గారిని స్పందించి ఆ షబానా బేగం గారి ఇల్లు ఎవరైతే కూర్చుండో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పుకుంటూ పేర్లు చెప్పండి చెప్పుకుంటూ ఇప్పుడు సిపిఐగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే నిర్దాక్షిణ్యంగా ఆమె ఇంటిని కూల్చేసిందో ఒకటి కూర్చున్న వ్యక్తులు ఈరన్న ఓటి సంఘాలన ఎస్ఎస్సీను రామకృష్ణ అని చెప్పేసి 4 వ్యక్తులు నిలబడి కూల్చేసి ఆ స్థలాన్ని కబ్జేసిండ్రు. ఆ కబ్జేసిన 4 మీద ఏమంటారు భూఆక్రమణ కేసు పెట్టేసి ఇంకోటి ఎస్ఐ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందులో ఒక మహిళ మీద కూడా కుట్టామే దబాయించి నేను మళ్ళీ నీ మీద కేసు పెట్టాలని చెప్పేసి ఏదో వాళ్ళు ఊళ్ళుంటారని చెప్పేసి వాళ్ళతో ఏం రాసిపెట్టో తెలియదు, కానీ ఆమెను ఉల్టా దబాయించడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అనుకున్నాం, ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నాం. పేద ప్రజలకు కూడా ఇట్లా న్యాయం దొరకకపోతే ఇంకెక్కడ న్యాయం ఉంటుంది? మరి కూల్చిలున్న వాళ్ళకే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అండగా నిలబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మా డిమాండ్ ఏంటంటే షబానా బేగం ఇల్లు కూర్చున్న ఆ 4 వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపించాలి. ఎవరైతే ఇల్లు కూల్చేసిందో రాష్ట్ర ప్రభుత్వమే జిల్లా యంత్రాంగమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆమె ఇంటిని నిర్మించేవారని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆమె షబానా బేగాన్ని చంపేస్తాను పొడిచేస్తాను విలేజ్లో ఉంటే అన్నారు కదా, ఆ విలేజ్లోకి ఇప్పుడు షబానా బేగం వెళ్ళిపోయి 20 రోజుల నుంచి బయట ఉంటుంది. ఆమెకి 2 చిన్నపిల్లలు కదా, దాని మీద చెప్పండి. అయితే షబానా బేగం వాళ్ళు మా మీద కంప్లైంట్ చేస్తావా నీ అంత చూస్తామని చెప్పేసి ఆ 4 దుండగులు బెదిరింది జరిగింది. వాళ్ళ బెదిరింపులకు భయపడి ఆమె పాపం ఊళ్ళకి రాకుండా అయిపోయింది. అంటే చూడండి, ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఎంత అపహాస్యం పాలవుతుంది. ఒక పేదవానికి జరిగే న్యాయం ఎక్కడ లేదు. అంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే ఏమైనా దూషించిందో, ఎవరైతే ఈ 4 ప్రాణహానందో వాళ్ళని వెంటనే జైలు పంపించి ఆమెకు రక్షణ కల్పించాలి. ఆమెకు ఒక షూరిటీ, ఒక గ్యారంటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ. మీకు మేము అండగా ఉన్నామని చెప్పి గ్యారంటీ ఇవ్వాలి. ఆమె మీద ఏం జరిగినా కానీ, ఎలాంటి అగత్యం జరిగినా కానీ, రేపు షబానా బేగం గారికి ఏదైనా జరిగితే ఈ 4 వ్యక్తులే బాధితులని చెప్పేసి ఆ 4ని మేము బొక్కలు వేసిన దాకా సిపిఐ పార్టీ షబానా బేగం వెంటుందని తెలియజేసుకుంటాం. షబానా బేగంకి న్యాయం జరగాలన్నా అన్యాయం జరగాలన్నా? రౌడీ షీటర్లకు అరెస్ట్ చేయాలన్నా చెయ్యొద్దా? పోలీసు వాళ్ళు రౌడీలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా, ప్రజలు ఇస్తున్నారా లేదా? ప్రజల పాలన పోయి అది ఏమైందంటే సర్పంచ్ ఉన్న 4 దుండగుల పాలన అయిపోయింది. దాన్ని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆ 4 దుండగులను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ప్రజాపాలన నుండి ఒక ఎస్ఐ గారు వాళ్ళకు సపోర్ట్ ఉండడం వలన వాళ్ళు ఊళ్ళో ఇంకా విచ్చలవిడిగా మారిపోతారు. కాబట్టి ఇలాంటి దృష్టి రాకుండా దాన్ని వెంటనే ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆమెకు పిల్లలకు ఆమెకు వాళ్ళ భర్తకు ప్రమాణం ఉంది, దాని బాధ్యత ఎవరు? 4 పేరు ప్రభుత్వమే దాన్ని
ఇప్పుడు ఆమె ప్రాణాలకు ప్రమాణం ఉంది. ఒకటి సంఘం ఆమె పిల్లలకి చంపేస్తున్నారు, భర్తకు చంపేస్తా అంటే 20 రోజుల నుంచి ఇంట్లో బయట ఆమె జైరాబాద్లో ఉంటుంది ఆమె ఇప్పుడు. దానికి ఈ నలుగురి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి, వీళ్ళకి రక్షణ గ్రామ శివరామ రక్షణ కల్పించాలి, అవసరమైతే వీళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి డీజీపీ గారు ఆల్రెడీగా వాళ్ళకి అరెస్ట్ చేయాలని కేసు బుక్ చేసిండు. దానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. 447 కొన్ని కేసులు పెట్టారు కదా, మరి దాని మీద సిఐఎస్ఐ ఏం చేస్తున్నాడు? అంటే సిఐఎస్పై స్పందించాలి. ఇప్పుడు ఇది పోలీస్ పాత్ర, మన పాత్ర కాదు కదా. డీజీపీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ పట్టించుకున్నారంటే సార్ కప్యూట్ పడ్డట్టు కదా. ఆల్రెడీగా డీజీపీ గారు కేసు నమోదు చేశాడు, సెక్షన్ నెంబర్ కూడా ఉన్నాయి. దాని మీద చెప్పండి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? డీజీపీ గారు 447, 427, 504, 506 అనే 3-4 సెక్షన్లు పెట్టాలని చెప్పేసి స్వయాన ఈ రాష్ట్ర డీజీపీ ఆదేశించినప్పటికీ ఇక్కడ లోకల్ పోలీసులు ఆచరిస్తలేదంటే ఎంతకు బరి తెగించిందో దీనికి అర్థమవుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూ స్పందించి ఈ కేసుల్ని ఏదో డీజీపీ ఆదేశించిందో ఆ కేసులను వెంటనే ఈ దుర్యోగ మీద నమోదు చేయాలని చెప్పేసి మనం చేస్తాం.